మండలం కాసునూరులో దెబ్బతిన్న అరటి పంటలను వైఎస్ షర్మిలారెడ్డి పరిశీలించారు. అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో 2024లో రైతులకు రావాల్సిన బీమా డబ్బు 173 కోట్ల బకాయిలు ఉన్నాయని రైతులు షర్మిలకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం బీమా కట్టడంతో ఎవరిని పరిహారం అడగాలో తెలియడం లేదని రైతులు ఆరోపించారు. రైతులు ఏ పంటలు పండించినా గిట్టుబాటు కావడం లేదని రైతులు అన్నారు. అకాల వర్షాల కారణంగా గ్రామంలో 85 ఎకరాల అరటి పంటకు నష్టం జరిగింది. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేలా కలెక్టర్కు వినతిపత్రం ఇస్తామని రైతులు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు చెప్పారు. తయారు చేస్తే ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ అంటూ ఉంటే వీళ్ళకు కొంచెం పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఎకరాకు కనీసం 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రతి ఎకరాకు 2 లక్షల రూపాయలు, అది కూడా బేర్ మినిమం. అది కూడా ఫెన్సు, డ్రిప్పు ఇలాంటివి లేకపోతే ఇంకా అవి కూడా వేసుకోవాలి అంటే 3 లక్షలు కూడా సరిపోదు. అలాంటప్పుడు వచ్చే ధర చూసుకుంటే ఒక 25 టన్నులు ఎకరాకు వస్తే కనీసం గిట్టుబాటు ధర కూడా రాదు. ఈ 6,000 టన్నుకు పలికితే కనీసం 15,000 రూపాయలు టన్ను మద్దతు ధర లాగా ఒక ధర పెట్టకపోతే అసలు ఈ రైతులకు గిట్టుబాటే కాదు. అసలు ఈ రైతు అయితే ఇక్కడ పండించిన ఈ పొలం రైతు ఈ పొలం రైతు మొన్న వర్షానికి చాలా నష్టం కూడా జరిగింది. గాలి వాన వచ్చింది. ఈ 5 ఎకరాల పొలంలో సగం నాశనం అయిపోయింది. కనీసం పట్టించుకునేవాడు లేడు, ఎవడు రాలేదు, ఎవరు నష్టం అంచనా వేయలేదు. ఇంత అయ్యిందా, ఇంత బాధపడుతున్నావా అని అడగలేదు. ఇంత నష్టపరిహారం ఇస్తామని కానీ ఇంకోటని కానీ ఒక భరోసా కూడా ఈ రైతుకైతేనేమి చుట్టుపక్కల ఇంతమంది రైతులు ఉన్నారు, ఎవరికి కూడా ప్రభుత్వం ఏ భరోసా ఇవ్వలేదు. బాలీవుడ్ స్టార్